నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలంలో తుఫాను ప్రభావం తీవ్రం. వరద నీటితో చుట్టుముట్టిన నారాయణపురం, చిన్నదేవలాపురం గ్రామాలు. అధికారులు, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పరిశీలన. తుఫాను కారణంగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో బండి ఆత్మకూరు మండలంలోని నారాయణపురం, చిన్నదేవలాపురం గ్రామాలు పూర్తిగా వరద నీటిలో మునిగిపోయాయి. పంట పొలాలు, ఇళ్లు నీట మునిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ కార్తీక్, ఆర్డీఓ నాగమణి, ఎంఆర్ఓ పద్మావతి, ఎస్ఐ జగన్మోహన్ తదితర అధికారులు పర్యటించి సహాయక చర్యలు చేపట్టారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు అవసరమైన సహాయాన్ని అందించేలా సూచనలు జారీ చేశారు. తరువాత శ్రీశైలం నియోజకవర్గ శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డి గ్రామాలను సందర్శించి ప్రజలతో మాట్లాడారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరిగి పరిస్థితిని స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే బాధితులకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. పంట నష్టపోయిన రైతులందరికీ తగిన పరిహారం అందేలా చర్యలు తీసుకుంటాం. ఎవరూ ఆందోళన చెందవద్దు అని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి భరోసా ఇచ్చారు. అలాగే అధికారులతో కలిసి వరద నీటికి దెబ్బతిన్న పంట పొలాలు, రహదారులు, ఇళ్లు పరిశీలించి నష్టాల వివరాలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని ఆదేశించారు. వారి వెంట మండల అధ్యక్షులు నాగకృష్ణారెడ్డి, కంచర్ల సురేష్ రెడ్డి, కంచర్ల మనోహర్ రెడ్డి, కొరకంచి శంకర్, బైరెడ్డి మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. పొద్దున కొంచెం లెవెల్ పెరిగినట్టుంది కదా, ఎక్కడ ఫిక్స్ చేశారు మిమ్మల్ని? మళ్ళీ ఒకవేళ ఏదైనా పెరిగినా సరే మీరు వెంటనే అక్కడికి వెళ్ళిపోవాలి, ఇంట్లో ఉండదు. సరేనా? మీకు ఏదైనా సమస్య ఉందో చెప్పండి, ఇంకేమైనా కావాలా మనం అన్ని చేస్తున్నారా? మొన్ననే మీ ఊళ్ళో ఇంకా బ్యాలెన్స్ ఉండే మీకంతా ఇబ్బంది లేకుండా అంటే ఇప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఏర్పాటు చేస్తే రోడ్డు కూడా శాంక్షన్ చేస్తాం. కొంచెం ఇబ్బంది. లోడ్ చేసుకోండి సరే. ఇక్కడ కూడా మిస్ అవ్వకూడదు, వాళ్ళు కూడా కంప్లీట్ కోఆపరేషన్ చేసుకోవాలి. ప్రతి కూడా మిస్ అవ్వకుండా క్రాప్ డ్యామేజెస్ అన్ని పంపుతామండి. వాటర్ లేదని అన్నారు, ఇంకా వాటర్ ఉండేలాగా సప్లై చేస్తుంది. అలాగే వాటర్ అంతా పోతుంది కాబట్టి శానిటేషన్ చూసుకోవాలమ్మా. మీరు వాటర్ బాల్ మిక్స్ చేసి రాకుండా శానిటేషన్
చూసుకోండి. జాగ్రత్త అండి. ఈ రోజు కూడా మనకి కొంచెం వర్క్ ఉంది కాబట్టి అందరం కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఎప్పుడైనా షిఫ్ట్ చేయాల్సి వస్తే అధికారులు వెంటనే వచ్చి ఇన్ఫార్మ్ చేస్తారు. వెంటనే మనం ఆల్రెడీ లొకేషన్స్ చూసుకున్నాం కదా, చర్చిలు అక్కడ ఇక్కడ ఆ సెంటర్స్కి వెంటనే షిఫ్ట్ అవ్వాలి మనం. ఎస్పెషల్లీ ఈ మట్టి ఇల్లుల వాళ్ళలో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖాళీ చేసేసి మనం సెంటర్ దగ్గర అదే 1-2 రోజులు మనం జాగ్రత్తగా ఉండాలండి. అందరం కూడా 2-3 గంటలు కంప్లీట్ అధికారులు అందరూ కూడా ఇక్కడే ఉంటారు, అండగా ఉంటారు. ఏం సపోర్ట్ కావాలన్నా కూడా చేస్తారు. నేను కూడా అందుబాటులో ఉంటాను. నాకు కూడా నా దృష్టితో తీసుకురావచ్చు డైరెక్ట్. సరేనండి. ఇప్పుడు ఇంట్లో ఉన్న నీళ్ళన్నీ మనం బయటికి తీసేస్తే స్లోగా పవర్ రెస్టోర్ చేసుకోవచ్చు. మళ్ళీ నీళ్ళుండి పవర్ రెస్టోర్ చేసి తీసుకోవచ్చు. కాబట్టి నీళ్ళన్నీ మనం తీసేసుకుంటే నైట్ లోపు మనకి మొత్తం అంతా కూడా పవర్ ఉండేలా చూద్దాం. కానీ జాగ్రత్తగా ఉండండి అందరూ. ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా సరే తహసీల్దార్ గారు ఇక్కడే ఉంటారు, ఆర్డీఓ కూడా ఇక్కడే ఉంటారు, అన్ని సంబంధిత అధికారులు కూడా ఇక్కడే ఉంటారు, మీకు అందుబాటులో ఉంటారు. ఓకే. డెఫినెట్లీ ఒక 20 రోజులకు కోత వచ్చాయి. కరెక్ట్ దాదాపు 1000 నుంచి 15 లక్షలు కరెక్ట్గా మనం చూశాను. మొత్తం అంతా వరి ఎక్కువ వేశారు. కూడా ఎన్యూమరేట్ చేద్దాం మనం. డ్యామేజ్ అన్ని కూడా ఎన్యూమరేట్ చేద్దాం. ఒక్కరు కూడా మిగలకుండా ఎవరెవరైతే డ్యామేజ్ అయిందో అందరూ కూడా మనం ఎన్యూమరేట్ చేసి కూడా పంపిద్దామండి నష్టపరిహారం. సరేనండి. సరే డెఫినెట్లీ ఒక 20 రోజులకు కోత వచ్చాయి. కరెక్ట్ టయానికి దాదాపు 1000 నుంచి 15 లక్షలు పోతాయి. కరెక్ట్గా మనం చూశాను. మొత్తం అంతా వరి ఎక్కువ వేశారు. ఇక్కడ కూడా ఎన్యూమరేట్ చేద్దాం మనం. డ్యామేజ్ అన్ని కూడా ఎన్యూమరేట్ చేద్దాం. ఒక్కరు కూడా మిగలకుండా ఎవరెవరైతే డ్యామేజ్ అయిందో అందరూ కూడా మనం ఎన్యూమరేట్ చేసి ఇప్పుడు పంపిద్దామండి నష్టపరిహారం. సరేనండి.